దేవుడు నన్ను విడిచిపోయాడు, నా దేవుడు నా చేయి వదిలేశాడు అని చెప్పేసి అనుకుంటున్నావేమో. కానీ ఈ రోజు అదే శుభవార్త నీకు కలుగుతుందో తెలుసా? దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు, రా వెనక్కి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆశీర్వాదం కోసం పోయావు కదా, అది ఆశీర్వాదం మరలా ఇక్కడ చిగురుతుంది, రా నా దగ్గరికి అని చెప్పేసి అంటాడు. కాబట్టి హల్లెలూయా. ఎలా రావాలి తెలుసా? నెమ్మదిగా రావద్దు, పరుగున రావాలి, పరుగున రావాలి. నయమి మనుష్యులను ఆలోచించకుండా తన కోడండను తీసుకొని బెత్లెహేముకు ప్రయాణమయ్యేదంట. హల్లెలూయా. బెత్లెహేముకి మరలా ఏమైపోయిందో తెలుసా? ప్రయాణం అయిపోయింది. చూడండి బిడ్డ, దేవుని కంచె నుంచి దూరం అయిపోతే నీకు కష్టాన్ని మొదలవుతాయి. దేవుని కంచె నుంచి దూరం అయిపోతే నీకు బాధలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు? దేవుడు శత్రువా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన దగ్గరనే ఉంటేనే దేవుడు దీవిస్తాడు, ఆయన దగ్గర లేకపోతే దేవుడు దీవించా అని చెప్పేసి అనుకోవచ్చు. అది కాదు. నువ్వు దేవుని కంచె నుంచి బయటకు వెళ్తే నీకు వెంటనే ఎవరు వస్తారు? సాతానుగాడు వెల్కమ్ కూడా పెట్టుకుని రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు నీతిమంతుల సభ నుంచి బయటకు వెళ్తే నీకు ఎవరు కనిపిస్తారు? తాగుబోతుల గుంపు కనిపిస్తుంది రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సిగరెట్ తాగడం కనిపిస్తూ ఉంటారు రా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. పిచ్చి పిచ్చి పనులు చేస్తే కనిపిస్తూ ఉంటారు దా నా సభకు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని నీకు నష్టం కలుగుతూ ఉంటాడు. ఈ రోజు నువ్వు దేవుని గుంపులో ఉండువు కాక. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని కన్నీరు వచ్చినా నువ్వు ఎవరి గుంపులో ఉండాలి? ఈ రోజు యేసయ్య గుంపులో ఉండాలి. హల్లెలూయా. దేవుని కంచెలో ఉండాలి. కాదు కూడదని చెప్పేసి ఆ కంచె నుంచి నువ్వు వెళ్ళిపోతానంటే కొద్ది రోజులు మంచిగా ఉంటుంది నీ జీవితం. అప్పుడే వాడు గుప్పిట్లో పెట్టుకోడు. ఇప్పుడు మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిరా? చిన్న పిల్లలకి ఎప్పుడైనా మీరు సూది ఇచ్చిరా? లేదా మీరే ఎప్పుడైనా సూది తీసుకోలేదా? డాక్టర్ సూది ఇచ్చే ముందు పిల్లలకి ఏం చెప్తాడు? పాప ఏ క్లాస్ అంటాడు. అప్పుడే సూదిస్తాడా? అప్పుడే సూది చూపిస్తాడు. రెడీ ఉన్నాడు ఆ పిల్లలు కదా కదా. ఎప్పుడు కూర్చున్నాడు సూది? అమ్మా నీ పేరమ్మా? పింకీ. ఏ క్లాస్ అమ్మా? ఫస్ట్ క్లాస్. ఆ మాట చెప్పేలోపే సూది వెళ్ళిపోతుంది. ఏమైంది తెలుసా? అమ్మా అయిపోయిందని చెప్పేసి. చూడండి అప్పుడే మనకి శోధన రావండి. యేసయ్య వదిలేసి వెళ్ళిన మనుషులే మన కష్టాలు రావండి. బాగా గమనించండి. అక్కడ నయమికి అప్పుడే బాధలు రాలేవు, అప్పుడే కష్టాలు రాలేవు కదా. యేసయ్యని వదిలేసి వెళ్ళిన తర్వాత మనకి ఏమంటే తెలుసా? ఇక్కడ చూడు బిర్యానీ దొరుకుతా ఉంటుంది, ఇక్కడ చూడు పంచపక్ష ప్రమాణం దొరుకుతా ఉంటుంది, ఇక్కడ చూడు చాపే, ఇక్కడ చూడు ఆదాయమే. ఇన్ని రోజులు నాడున్నా అవే మాడిగా వెతుకుతున్నా. ఒకనాడు చికెన్ పీస్ కూడా దొరకలేదు యేసయ్య, ఒకనాడు చికెన్ పీస్ కూడా పెట్టలేదు. అదే రెక్కల కష్టం కలిపి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు చూడు అడిగేస్తే చాలు ఉరికొస్తుంది ఆదాయం. దీన్ని కట్టరా రే, ఈ డోర్ కట్టరా ఉరికొస్తుంది ఆదాయం అంటారు కొంతమంది. ఇగో కిటికీ కడితే మంచిగా ఉంటుంది, ఇగో ఈ కొమ్మ పెట్టుకో. హల్లెలూయా. స్టార్టింగ్ ఏమైనా తెలుసా? నీకు బాగానే ఉంటుంది. స్టార్టింగ్ లో నీ ఆదాయం పెంచుతుంది, స్టార్టింగ్ లో నేను అభివృద్ధి చేస్తుంది. అందరం ఎక్కించి దానిలో గుప్పిట్లో దూరిపోయిన తర్వాత మొదట పోగొట్టుకున్న దానికంటే రెండింతలుగా దాన్ని చేస్తే పోగొడతా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు అయ్యో అని చెప్పేసి అన్నా కూడా నయమి పరిస్థితి అట్లే అయిపోయిందండి. ఇప్పుడు నా దేవుడు నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను ఏం మోహం పెట్టుకుని నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా ఊరికి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? బాధపడదు బిడ్డ, మరలా నువ్వు తిరిగి నా రాజ్యానికి రా అని చెప్పేసి అంటా. ఈ రోజు నువ్వు కొట్టు పెట్టాడుతూ బాధలు కష్టాలు కూడా ప్రయాణం చేస్తూ ఒకవేళ దేవుని నడిచి నీ సొంతతనంతో ప్రయాణం చేస్తే బిడ్డ నాకు దిక్కు దశ లేదా అని చెప్పేసి అనుకుంటున్నామో. నయోమికి వచ్చినటువంటి వార్త ఈ రోజు మన సంఘానికి వస్తున్నది తెలుసా? రావడానికి అని చెప్పేసి అంటా ఉన్నాడు. దీవెన జరిగిన ఆశీర్వాదం జరిగిన నేను జీవించబోతున్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. ఒకటే మాట ఏదో తెలుసా? క్రైస్తవులకు ఏం కావాలి? ఈ రోజు మనకు ఓపిక కావాలి. ఏం కావాలి? ఓపిక కావాలి. ఓపిక వెంట ఉంటుంది ఆశీర్వాదం. నువ్వెంత ఓపికతో ఉంటావో ఆ ఓపిక తర్వాత నీకేముంటో తెలుసా? సంతోషాన్ని జోడిస్తా ఉంటుంది.
కానీ క్రైస్తవులు ఈ మధ్య కాలంలో ఓపిక కోల్పోతున్నారు. ప్రార్థన ఎట్లా చేస్తే అట్లా కార్యం కావాలంట. ప్రార్థన ఎట్లా చేస్తే అట్లా కార్యం కావాలి. అది మంచి కోరికనా? చెప్పండి, మంచి కోరికనా? ప్రార్థన ఎట్లా చేస్తే అట్లా కావాలంటే ఏమన్నా దేవుడు నీ చేతిలో ఉండడా? అదేమైనా మ్యాజికా? మ్యాజిక్ చేసే వాళ్ళు చేస్తారు కదా. రామశంకర్ కావాలంటే రామశంకర్ వస్తుంది, పావురం కావాలంటే పావురం వస్తుంది. ఏదైనా మ్యాజిక్. కానీ దేవుడు మ్యాజికా కదా? మ్యాజిక్ కాదు. నీ జీవితాన్ని మార్చే సృష్టికర్త నా దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీకు ఎట్లా తెలుసా? ఓపిక కావాలి రోజు నీకు కదా. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నన్ను నా దేవుడు వదిలేస్తాడు, నా ప్రార్థన వినడం లేదు, నా ప్రార్థనకు మరి ఆలకిస్తలేడు, నా ప్రార్థన జవాబిస్తాడు అంటే అయిపోయింది. నాకు దేవునికి లింకు అయిపోయింది అనుకుంటాను. కాదు కాదు, లింకు అయిపోయాడు. లింకు ఇంకా బలంగా తయారవుతుంది. ఎందుకు తెలుసా? మీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి గట్టి సభలో ఇవ్వబోతా ఉన్నాడు. నీ లోకంలో నా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? నా దేవుడు మీకు ఏమి ఇవ్వబోతున్నాడు? సంతోషాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, శుభవార్త ఇవ్వబోతా ఉన్నాడు. నయోమి జీవితంలో అదే జరిగిందండి. నయోమి జీవితంలో అదే జరిగింది. శుభవార్తని నయోమి విన్నది. విచిత్రం ఏదో తెలుసా? అద్భుతం ఏదో తెలుసా? అన్యురాలండి ఒక రూతు. అన్యురాలు. దేవుడు అంటే ఎవరో తెలియదు రూతుకి కదా. ఆ అన్యురాలైనటువంటి రూతు, దేవుడు అంటే ఎవరో తెలియని రూతు ఎప్పుడైతే బెత్లెహేములో అడుగు పెట్టిందో, ఎప్పుడైతే బెత్లెహేములో అడుగు పెట్టిందో కదా, అడుగు పెట్టిన మరుక్షణమే రూతు జీవితం మారిపోయిందండి. హల్లెలూయా కదా. ఒక మంచి వ్యక్తితోని కదా, బోయాజుని వ్యక్తితోని వివాహం జరగడంతో కాదు, వివాహం జరిగింది. అంతటితో దేవుడు వదిలేయలేడు. ఎందుకు తెలుసా? రూతు సంతతిలోనే, రూతు గర్భం ద్వారానే నా యేసయ్య జన్మించిందండి. హల్లెలూయా కదా. ఆమె జీవితం ఏదో అనుకుంది, కానీ ఆమె జీవితం ఏం జరగలేదు. ఆమె హృదయం నుంచే, ఆమె గర్భం నుంచే ఎవరు జన్మించారు? దావీదు కుమారుడు అయినటువంటి నా యేసయ్య జన్మించిందండి. దావీదు ఎవరో తెలుసా? దావీదు ఎవరో తెలుసా? రూతుకి ఏమైనా తెలుసా? దావీదు మనవడు కావాలి. తెలుసా విషయం? దావీదు రూతుకి ఏం కావాలి తెలుసా? మనవడు. ఈ రూతు సంతతి నుంచే, రూతు బ్లడ్ నుంచే, రూతు తరం నుంచే, రూతు గర్భం నుంచే దావీదు వచ్చిండు. దావీదు తరం నుంచే ఏమొచ్చింది తెలుసా? నా యేసయ్య జన్మించిండు. అందుకే ఆ గుడ్డివాడు ఎవరికి ఏం వేసిండు? దావీదు కుమారుడా. దావీదుకు రూతు చేసమ్మ. నానమ్మ, అమ్మమ్మ అంటారు చూడు. నానమ్మ కాదు, నానమ్మ కంటే పెద్ద. చూడండి, ఒక అన్యురాలని ఏం చేసిండు దేవుడు కదా. ఆ అన్యురాలు ఎక్కడ అడుగుపెట్టింది? యేసయ్య వెలుగులో అడుగు పెడితే ఆమె దిశ దశ మొత్తం మార్చేసినది నా దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో మార్చే దేవుడు నా దేవుడు కదా. మనం ఏం చేయాలి? ఆ రూతు వచ్చినట్టుగా, నయోమి వచ్చినట్టుగా దేవుని వెలుగులోకి మనం రావాలంటే, దేవుని వెలుగులోకి వస్తే రూతు దిశ దశ మార్చినటువంటి దేవుడు ఈ రోజు నీ దిశలో మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితాలు కూడా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు సరంగా మోకాలిసి ప్రార్థన చేసుకుందామా? నమ్మిన వాళ్ళు అట్లా కూర్చొని మోకాలిసి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, రూతు జీవితాన్ని మార్చినావు, నయోమి జీవితాన్ని మార్చినావు కదా. కరువులో ఉన్నటువంటి నయోమి జీవితాన్ని మార్చినావు తండ్రి. నా జీవితంలో మార్చు తండ్రి. యేసయ్యా, నా జీవితం కూడా నీకు అర్పిస్తున్నాను ప్రభా. నా జీవితం కూడా నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. నా జీవితం కూడా నీకే అర్పిస్తున్నాను ప్రభా అని చెప్పేసి కదా. నా జీవితం నీకు సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా, నీకు నచ్చిన రీతిగా నేను జీవించానేమో, నా సొంత తలము ద్వారా నేను జీవించానేమో, నా సొంత ఆలోచన ద్వారా నేను జీవించానేమో తండ్రి, నన్ను క్షమించండి. అందుకే నాకు ఈ నష్టం జరుగుతున్నట్టుంది ప్రభు. అందుకే నాకు ఈ బాధలు వస్తున్నట్టుంది ప్రభు. అందుకే నాకు ఈ కన్నీరు వస్తున్నట్టుంది ప్రభు.
అయ్యా నీ నీడ నాకు కావాలి, నీ దగ్గర కింద నన్ను మరలా పిలుచుకుంటున్నందుకు వందనాలు, నీ దగ్గర కింద నన్ను తీసుకొచ్చి నీ దగ్గర కింద నన్ను భద్రపరుచుకుంటున్నందుకు వందనాలు. రూతు జీవితాన్ని మార్చిన వారు తండ్రి, రూతు గర్భాన్ని వెన్నుకున్న వారు తండ్రి. అయ్యా నన్ను కూడా నువ్వు వెన్నుకోమని ప్రాధేయపడుతున్నాను. అయ్యా నువ్వే సహాయం చేసి వాడుకుంటాను. యేసు నామములో